హాయ్ హలో హలో ఫ్రెండ్స్. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు అందరికీ. నేను మీకు సులోచన రాణి. వీడియోలు చాలా లేట్ అయింది కదా. ఇవాళ గుళ్ళోకి వెళ్ళడం, స్వామివారి పూజ చేయడం, గోదా కళ్యాణం చేయడం, అవన్నీ చాలా చాలా టైం పట్టినాయి. ఇంకా అలాగే గుళ్ళోకి వెళ్ళడం, అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అక్కడ కూడా టైం పట్టింది. అందుకని లేట్గా చేస్తున్నా. శారీకి వైట్ కలర్ ఉంది కదా కొంచెం కొంచెం, అందుకని వైట్ సెట్ చేశాను ఈరోజు. జ్యువెలరీ బాగుంది. బ్యాంగిల్ కూడా వైట్ కొంచెం. ఈ బ్యాంగిల్ కూడా వైట్. వైట్ బ్యాంగిల్, వైట్ జ్యువెలరీ, వైట్ పాపడ బిళ్ళ. నాకు దీనికే గంటన్నర పడుతుందప్ప. రెడీ అయ్యాక దేవుడి దగ్గర కూర్చుంటాం. ఎందుకంటే రంగస్వామికి అలంకారం అంటే బాగా ఇష్టం. అసలైతే ఇక్కడ ఇలా ఇలా చిన్న కొప్పులాగా కూడా పెట్టుకునేదాన్ని ఇంట్లో అయితే. కానీ గుడికి వెళ్తా కదా, బాబోయ్ అందరు చూసి బాధపడతారు. అందుకని అవి పెట్టుకోవాలి. ఇట్లా నార్మల్గా రెడీ అయ్యాయి. నార్మల్గా రెడీ అయ్యాయి. ఇది నాకు కొంచెం నార్మల్ అంటే చూసేవాళ్ళు అంటారు కొంచెం హెవీగానే ఉన్నామంటారు, కానీ నాకు నార్మల్గానే అనిపిస్తుంది. చిన్న పట్టణం కనిపిస్తుందా? చిన్న పట్టణానికి కనిపించట్లేదు, చూపిస్తాను. చిన్న వైట్ కలర్ బాగుంటుంది, చాలా బాగుంది. అది 250 రేటు, కానీ చాలా బాగుంటుంది. సరే అబ్బా, ఇంకా ఏంటి కబుర్లు. గుడికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను. చెప్పానుగా, అరిసెలు ఉండేవి అమ్మాయిల ఇంట్లో, చక్రాలు అరిసెలు ఉండేవి తెచ్చు తిన్నా. అంటే అరిసెలు ఎలా తయారు చేస్తుంది అనుకుంటారా? ఒకసారి చూడండి. ఎంత టేస్ట్ అంటే బాబా టేస్ట్ తినలేమబ్బా, బుగ్గల నిండా వస్తాయి టేస్ట్. చూసారా, చక్కగా ఉంటాయి. ఏంటంటే బుగ్గల నిండా నేచర్స్లప్ప, నేత తయారు చేశాను. పాప వాళ్ళు ఇట్లా భలే ఉంది. అంకుల్ కానీ షుగరు, కానీ నాకు కొంచెం పెట్టవే అంటారు. ట్యాబ్లెట్ వేసి ఇస్తున్నాం, రోజు ఒకటి లేకపోతే ఒక హాఫ్ చెరిసగం అట్లా తింటున్నాం అనమాట. ఇది సంక్రాంతి అంటే అరిసెల పండుగ, చక్రాలు అరిసెల పండుగ. చక్రాలు అయితే మీరు చూపిస్తే ఆంటీ మాకు పంపించండి అంటారు. ఎంత క్లాస్గా ఉన్నాయి ఇక చూసారా. మినుములు, నువ్వులు, బియ్యం పిండి చాలా బాగా వచ్చింది. నాకు పండగలంటే చాలా ఇష్టం. ఎందుకంటే బీరువాలో ఎన్ని వాడుకోవచ్చు, లేకపోతే ఎన్ని బీరువాలో ఉండి పాపం దర్శనానికే నోచుకో అట్లాగే ఇబ్బంది పడుతుంటాయి. ఇప్పుడు ఇవన్నీ తీసాను.
దగ్గర దగ్గర 3 years పైన అయింది ఇవన్నీ బీరువాలో ఉండి. ఇప్పుడు ఉపయోగపడ్డాయి. గుమ్మానికి మా కోడలు పసుపు పూయలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారని వేరే వాళ్ళ చెల్లిగారింటికి, అందుకని నేనే గబగబా రంగేసి ముగ్గులు పెట్టాను. నాకు చేతనైనంత వరకు ఏది బాగుండకపోయినా నేను గబక్కని దాన్ని చేసేస్తానబ్బా. నాకు ఇష్టం ఓపుకున్నప్పుడు నేను చేసేస్తాను, ఓపిక లేకపోతే పట్టించుకోకుండా ఊరుకోండి, అరుస్తా అది చేసుకోండి ఇది చేసుకోండి ఇది చేసుకోండి అది చేసుకోండి, చాలే ఊరుకోవమ్మా నువ్వు చెప్పేది ఏంటి అవ్వకుండా ఉండి అంటారు వీళ్ళు. సంక్రాంతి బాగుంటుంది. సంక్రాంతి తుమ్మెదలో కలుపుకుంది ఎందుకనో మరి చెప్పనా పాట. సంక్రాంతి వచ్చిందో తుమ్మెద, సరదాలు తెచ్చిందో తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో. తర్వాత ఏంటి మర్చిపోవడమే. కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరంతా సందడంట, ఊరంతా పేరంటం, మనకంతా వైభోగం. కొత్త అల్లుళ్ళతో కోడే పందాలతో జరిగే ఈ సంబరాలు. హై సంక్రాంతి వచ్చిందో తుమ్మెద, సరదాలు తెచ్చిందో తుమ్మెద. ఏదోలే ఒక చిన్న పాట ఏదో ఒకటి ఏది కీర్తనైతే ఏముంది మనం ఇష్టం. ఇవాళ రంగస్వామి కళ్యాణం కూడా అబ్బా తెలుసా. నేను ఇవాళ మంచి గాఢ నిద్రలో ఉన్నాను, ఎందుకంటే తలకి హెన్నా పెట్టుకొని నిద్రపోయా. మామూలుగా 3:40కి మెలకు వచ్చేది, 4ంటికి మెలకు వచ్చింది. అబ్బా 4 అయిపోయింది, ఇంకో 10 నిమిషాలు పడుకుందాం అబ్బా అనుకొని కళ్ళు మూసేట్టుకల్లా 5 అయిపోయింది. అప్పుడు స్వామి ఎలా కళ్ళకు వచ్చి చెప్తున్నారు తెలుసా, ఏంటి నిద్ర అని ఏమంటుందంటే, నా దగ్గర చాలా పూసల దండలు ఉన్నాయి, ఈ దండలన్నీ నేనే కట్టాను నేనే అల్లాను, ఇవన్నీ నువ్వు వేసుకుంటావా అని అడుగుతున్నారు స్వామి నన్ను ఒక ఆడమ్మాయిలాగా. ఇదేంటి మీరైతే అబ్బాయి అయితే ఆడమ్మాయిలాగా చెప్తున్నారు, ఇవన్నీ మీకు దగ్గర ఉంటాయా, మేము కదా ఇవన్నీ జ్యువెలరీ అంత అమ్ముతాము, మీ దగ్గర ఎందుకు ఉన్నాయంటే, మీ దగ్గర చూసే మేము నేర్చుకున్నాము, అందుకని ఇదిగో నా దగ్గర పట్టకారు ఉంది, ఇగో ఈ పూసలు ఉన్నాయి, ఇవన్నీ నేనే కడతాను అని చెప్తున్నారు స్వామి. వామ్మో ఏంటి రంగస్వామి ఏంటని దిగ్గులు లేచా. 5:20 అయిపోయింది. ఇంకా వేసి నలుగు పెట్టి స్నానం చేసి ఇక స్వామివారి అలంకారం చేసుకొని స్వామివారి దగ్గరికి వచ్చి పూజ చేసుకొని గుడికి వెళ్ళేవాడు కల్లా 8:30. ఇల్లంతా రదా ముగ్గులు అవన్నీ వేసాలి రాత్రి మా కోడలు వాళ్ళ ఇంట్లో లేకపోతే, అందుకని 10:30 అయింది పడుకున్నాడు కదా. ఎప్పుడు 1:30 లేటుగా 9ంటికి పడుకుంటే మామూలుగా 3:40కి వస్తుంది మేలుకు. గంట ఎప్పుడైతే మేలుకు 2 గంట మేలుకు టైం ఎక్కువైతే లేచేటప్పుడు 1:30 ఎక్కువ టైం లేపేస్తుంది. ఆయన ఊరుకోడలే లేపుతూనే ఉంటాడు, నేనే గారాబం చేసి పడుకుంటాడు. దేవుడు అనుగ్రహం ఉందబ్బా, స్వామి నన్ను లేపుతాడు తెల్లవారుజాములే. అసలే మీ సారుకు బాగాలేదు కదా, నువ్వు నా సేవ చేసుకో అప్పుడు బాగుంటుంది, నేను దీవిస్తూ ఉంటే ఆయన ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తారు. సరే 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 అంటే లేచి చేస్తూ ఉంటాను. ఇంకేం పాట పాడను, నా ఈ జ్యువెలరీ మీద ఈ శారీ మీద పాడినా. మా పాప పెళ్ళి నాడు నీ కొన్నా నీ బ్లూ కలరు, మేం కొన్నా మీ బ్లూ కలరు, పెళ్ళి కూతురుకొకటి వాళ్ళమ్మకొకటి అంటే నాకనమాట. పెళ్ళి కూతురికి ఒకటి తీసుకున్నాం, ఈ కలరు నాకొకటి తీసుకున్నాం. పెళ్ళి కూతురుకొకటి వాళ్ళమ్మకొకటి కొన్నాము ఈ బ్లూ కలరు, చాన్నాళ్ళు మన్నింది కలరు. చాన్నాళ్ళు అంటే 16-17 సంవత్సరాలు ఈ కలర్ ఈ చీర దగ్గర పెట్టుకొని చాలా బాగా చూసుకున్నాను. అప్పుడు తర్వాత మళ్ళీ
ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడే కొన్నానమాట ఈ కలర్ చీర. దీంట్లో కొంచెం వైట్ ఉందిగా, అందుకే కలర్ జ్యువెలరీ కూడా పెట్టుకున్నాను. అక్కడక్కడ ఉన్న వైట్ కలరు చూసి ఈ జ్యువెలరీ వేసుకున్నాను, ఈ జ్యువెలరీ వేసుకున్నాను. నక్లీస్ గ్రీను, పాపడి బిళ్ళ గ్రీను, నక్లీస్ గ్రీను, పాపడి బిళ్ళ గ్రీను, బొట్టు కోడ గ్రీను, బొట్టు కోడ గ్రీను, బొలడంతా గ్రీను, గ్రీనులో వైటు కలిసింది, గ్రీనులో వైటు కలిసింది. నా జడ పిల్ల వైటు కలర్ అంది. గోధమ్మలాగా నేను తయారయ్యి, గోధమ్మలాగా నేను తయారయ్యి, జడ వేసుకున్నాను నేను, వాళ్ళు జడ వేసుకున్నాను నేను. చక్కని చుక్క ఇసులో చిన్నరాణి, చిన్నప్పుడు చాలా బాగుంది, ఇప్పుడేమో ముసలమ్మయింది. చిన్నప్పుడు చాలా బాగుంది, ఇప్పుడేమో ముసలమ్మయింది. నా పేరు ఒకటి, ఫస్ట్ ఏమో ఏమి, రెండోది అమ్మ, మూడోది నానమ్మ. 3 బిరుదులున్నాయి నాకు, 3 బిరుదులున్నాయి నాకు. అమ్మాయి నల్ల అత్తయ్యున్నాను, అత్తయ్యను తర్వాత నానమ్మయ్యాను, అమ్మమ్మ కూడా అయ్యాను. ఈ భాగ్యం చాలింక నాకు. కాశీ చేరాలి కలగా ఉంది, కాశీ చేరడం ఒక కలగా ఉంది. కాశీలో నేనుండిపోయి, శివ సన్నిధిలో నేనుండిపోయి, కాశీలో నేనుండిపోయి, శివ సన్నిధికి నీ చేరుకుంటా, శివ సన్నిధికి నీ చేరుకుంటా, శివ సన్నిధికి నీ చేరుకుంటా. మదిలో ఉంది ఒకటే ఒక కోరిక, నా మదిలో ఉంది ఒకటే ఒక కోరిక. అది ఏమిటో తెలుసా మీకు, అది ఏమిటో తెలుసా మీకు. కాశీలో కలిసి నేను పోతా, ఆ శివుని సన్నిధిలోనుంటా, కాశీలో నీ కలిసి పోతా, ఆ శివుని సన్నిధిలో ఉంటా. లా 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 లా. క్లాప్స్ క్లాప్స్. ఓకే, ఇంకా కీర్తన పాడినా. మరుగేలరా ఓ రాఘవా. సప్తపదిలోది పాట. మా నాన్నగారు, మేము, మా అమ్మ అందరం చూసాం. నాకు ఈ పాట అంటే అంత ఇష్టం, ఆ సినిమా అంటే అంత ఇష్టమే. మా నాన్నే కనపడతాడు ఆ సినిమా తలుచుకుంటే. మరుగేలరా
ఓ రాఘవా మరుగేలరా మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలరా ఓ రాఘవా అన్ని నీవనుచున్న అంతరంగమున అన్ని నీవనుచున్న అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్య నిన్నే కాని మదిని ఎన్న జాల నరులా నిన్నే గాని మదిని ఎన్న జాల నరుల నన్ను బ్రోవుమయ్యా త్యాగరాజ వినుత మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా చూసావా ఎంత బాగుందో కీర్తన. కానీ అది ఎంత తప్పుగా ఆ అమ్మాయి ఆలోచించిందంటే, ఆ అమ్మాయి ఒక బ్రాహ్మణ అమ్మాయి, ఎంతో గారాభంగా, ఎంతో పద్ధతిగా, ఎంతో కట్టుబాట్లతో పెంచుతారు ఆ అమ్మాయి. ఆ ఊళ్ళో ఆ అమ్మాయి డాన్స్ వేస్తుంటే ఒక అబ్బాయి ఫ్లూటు వాయించుతాడు. వాడి దగ్గర ఒక అందం లేదు, ఒక హుందాతనం లేదు, ఫ్లూటు మధురంగా వాయించాడని ఈ అమ్మాయికి ఉన్న కట్టుబాట్లు మొత్తం తీసి పక్కన పెట్టేసి ఆ అబ్బాయి ప్రేమలో పడుతుంది. ఆ అబ్బాయి ప్రేమలో పడి మనసంతా ఎతికాను, నువ్వు తప్ప ఏమీ లేదు అంటుంది. తల్లి తండ్రి కన్ని పెంచి పెద్ద చేసి క్షణం మనం బయటికి వెళ్తే వాళ్ళు జీవించలేరు. పిల్ల ఎక్కడికి వెళ్ళిందో, పిల్ల ఎక్కడికి వెళ్ళిందో, పిల్ల ఎక్కడికి వెళ్ళిందో అని ఆరాటపడతారు. ఎందుకు? ఇట్లాంటి మైకాల్లో పడతారని భయం వాళ్ళకి. ఇవన్నీ ఏం పట్టకుండా ఆయనంట మనసంతా ఎతికి 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 తెలుసుకుందంట. ఆయన తప్ప ఇంకేమీ లేదంట. అట్లాంటి మైకంలో పడమాకండి. అసలు సృష్టి ఏమీ లేదు, మనసు కాదు, పోడు దిక్కుమాలిది ఏం లేదు. వయసు ఉంటే అది దాన్ని బూతు పదంగా చెప్పాలంటే కోరిక. ఆ కోరికలకు లోను అవ్వమాకండి. మనకు కొత్తగా ఉన్నోళ్ళు వింతగా ఉంటారు, పాతగా ఉన్నోళ్ళు రోతగా ఉంటారు. అంతేగాని నువ్వు తప్ప ఇంకేం లేదు, నేను తప్ప ఇంకేం లేదు, ఈ పనికి మన ఆలోచనలన్నీ చేయమాకండి. చక్కగా చదివిస్తే చదువుకోండి, జాబులు చేపిస్తే చేయండి. చక్కగా పేరెంట్స్ చూసిన సంబంధాలు మంచి మంచి సంబంధాలు చూస్తారు. మంచి మంచి ఎప్పుడైతే మనం పుట్టి మన బంధువుల్లో తిరుగుతుంటే ఈ అమ్మాయి మా కోడలు కావాలి, మా కోడలు కావాలని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మన బంధుత్వంలోనే కలుపుకోండి. ఎప్పుడైనా మనం మనంగానే ఉండాలి. ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, మన కులం మనంగానే ఉండాలి. ఎదుటి కులాలకి ఆశపడమాకండి. ఎందుకంటే పరమాన్నం పక్కన తెల్లన్నం పెట్టుకొని తినచ్చు, పరమాన్నం పక్కన తర్వాత పెరుగన్నం పెట్టుకొని తినచ్చు. కానీ పరమాన్నం పక్కన ఇంకోటి చెబుతామే, వేరేది మాంసం కూరలు లేకపోతే వేరే అలాంటివి పెట్టుకొని తినలేము. ఎందుకంటే పరమాన్నం అనేది మహాలక్ష్మి ప్రసాదం. ఆ ప్రసాదం మనం దగ్గర ఉన్నప్పుడు మనం అపవిత్రంగా ఉండాలి. పుట్టింట్లో ఉన్నంతకాలం పవిత్రంగా. ఎప్పుడైతే గీత దాడి ఎవరితో అన్నా మనం సంపర్కం కలిగి బతికామో, పెళ్ళి చేసుకున్న కుటుంబాల్లో కలిసి రాదు. అత్తమామలు అష్ట కష్టాల పాలైపోతారు.
వాళ్ళ పుట్టిన బిడ్డలు అష్ట కష్టాల పాలైపోతారు. ఎంత చేసినా కలిసి రాదు, ఏం చేసినా కలిసి రాదు. మీరు 17, 18 ఏళ్లలో కానించి 25 ఏళ్ల వరకు అతి జాగ్రత్తగా ఉండి మీ యవ్వనాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మీరు ఒక భర్తకు అంకితం నాటితేనే కుటుంబాలు సవ్యంగా సక్రమంగా వృద్ధిలోకి వస్తాయి. పట్టింది బంగారం అంటే అదే. మనం బంగారంలాగా స్వచ్ఛంగా ఉంటే మనం ఏది పడితే అది బంగారం అవుతుంది. ఎప్పుడైతే మనం ఎంగిలి పడ్డామో మన జీవితం నాశనం, ఆ క్షణం నాశనమైందే కాకుండా మనం అంతరించిపోయే వరకు కూడా ఆ పేడ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంత మాత్రానికి వదిలిపెట్టదు. కాబట్టి చిన్నపిల్లలందరూ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందుకొని ఆడపిల్లకి 15 నుంచి 25 వరకు కొంచెం టెంప్ట్ అయ్యే లక్షణాలు దేవుడు ప్రేరేపిస్తాడు. హార్మోన్స్ ప్రాబ్లం, అది ఎవరేం చేసేది లేదు. అది ఒక జబ్బే, అది కూడా ఒక జబ్బే అనమాట. ఆ జబ్బును కంట్రోల్ చేసుకోండి. ఇది నాకు ఒక వ్యాధి, ఎవరినన్నా టెంప్ట్ అవుతున్నాను ఆలోచన వచ్చినప్పుడు ఓహో ఇది ఒక జబ్బు, ఈ జబ్బులో మనం పడకూడదు, షుగర్ వ్యాధి కన్నా భయంకరమైన వ్యాధి ఇది అని గ్రహించుకొని ఆ వ్యాధి వస్తే ఏది చక్కెర తినకూడదు. అలాగే ఆ వ్యాధి ఉన్నప్పుడు మనం ఎటు చూసినా కూడా మనకు మైకం కమ్ముద్ది అనమాట. అది మన్మథ లీలలు అంటారు వాటిని. చాలా పేర్లు ఉన్నాయి. ఇలా వెనకట్లో చిలిపిగా అల్లరిగా చాలా చెప్పుకునేవాళ్ళు. కానీ అప్పట్లో ఇంత స్వేచ్ఛ లేదు కాబట్టి చెప్పుకున్న అల్లరిగా కాసేపు అక్కడ బావమరదళ్ళని వాళ్ళు ఆడుకునేటప్పుడు మాట్లాడుకున్నా అయిపోయేది. కానీ ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛ వచ్చేటట్టుగా ఏమైందంటే ఎనీ టైం బయట ఉండాల్సి వస్తుంది, ఆడమ్మగా కలిసి ఉండాల్సి వస్తుంది. కలిసి ఉన్నప్పుడు కూడా మనం షుగర్ అనుకోవాలి. మగవాళ్ళు అయితే ఆడవాళ్ళని చూసి షుగర్ అనుకోవాలి, ఆడవాళ్ళని చూస్తే మగవాళ్ళని షుగర్ అనుకోవాలి. ఆ షుగర్ రోగం వచ్చిందంటే మనం బతకరు దేవుడు. మన పేరెంట్స్ కూడా మనకు జబ్బున్న వాళ్ళ వ్యాధి లక్షణాలు అంటారు చూసారా, అలాగే ఆ వ్యాధి లక్షణాలు స్టార్ట్ అవుతున్నాయని భయపడండి. ప్రేమ అనేది ఒక షుగర్ లాంటిది, అది చాలా ప్రమాదం. కాబట్టి అలాంటి జోలి పోకుండా హాయిగా చక్కగా పద్ధతిగా ఉండి పద్ధతిగా ఎవరి కుటుంబాల్లో వాళ్ళు పెళ్లి చేసుకొని హాయిగా ఆనందంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందుకోండి. శతమానం భవతి శతాయుష్ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ యశస్వీ భవ. అందరూ మంచి పేరు గడించండి. అంటే మంచి పిల్లలు, మంచి భార్య, మంచి భర్త, మంచి అమ్మ, మంచి నాన్న అని అట్లా పేరు గడించండి. అప్పుడు మనందరం బాగుంటాం. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఒక చిన్న భంగిమ పెట్టనా? ఈ పెడతాం, ఎందుకంటే ఇదైతే కొంచెం గోరంటాకు ఉంది కదా, స్టైల్గా ఉంటుంది. ఓకే బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. నేను మా 6గురిలో 5వ అమ్మాయిని, అందుకే నేను కొంచెం చిన్నపిల్లలాగా యాక్షన్ చేస్తాను. ఏమనుకోవాకంటే సరదాగా ఉంటామంటే నాకు ఇష్టం. వచ్చినప్పుడు ఏడుస్తాలే. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.